మా ఊరి గ్రామ దేవత దేశమ్మ తల్లికి గ్రామ పొంగళ్ళు అయితే ఈరోజు పెడుతున్నాము. మా గొంతులో వాళ్ళు అందరం కలిసి మెలిసి ఈరోజైతే అమ్మవారికి పొంగళ్ళు అయితే పెట్టుకున్నాము. శుభ్రంగా అమ్మవారిని కడిగి పసుపు కుంకుమతో పూలమాలలతో బాగా అలంకరించాము. కొత్తగా పండిన ఒడ్లు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఆడించుకొని కుడుములు నానబాళ్ళ బియ్యం పొంగలి అయితే ఈ అమ్మవారికి పెట్టుకుంటాము. సత్యవేణి తల్లి గ్రామ దేవత మా దేశమ్మ తల్లి. నీట్గా జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకి పసుపు కుంకుమ పూలతో వేప మండలతో శుభ్రంగా అలంకరించేసాము. కొత్తగా పడిన ధాన్యం ఇంటికి తెచ్చుకొని ఆడించుకున్న బియ్యం చేసుకొని వాటితో కుడుములు, అమ్మవారికి కుడుములు ఇష్టం, ఆ కుడుములు అయితే చేసుకున్నాము. తల్లి నీకైతే ఈరోజు పొంగలు పెట్టుకుంటున్నాము, మా ఊరిని చల్లగా చూడండి, మా ఇంట్లో వాళ్ళని చల్లగా చూడండి అని మనసారా వేడుకొని అమ్మవారికి పొంగల్ అయితే పొంగిచ్చాము. నాదైతే పొంగొచ్చింది, ఇంకొంచెం టైం అయితే పట్టద్ది. ఈ గ్యాప్లో అమ్మవారిని కడుగు బొట్లు పసుపు కుంకుమ పూలలతో తాంబూలంతో నీట్గా అయితే అలంకరించేసుకున్నాము. ఈ పొంగల్లో బియ్యం శుభ్రంగా కడుక్కొని బెల్లము, జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచీ పొడి, నెయ్యి దండిగా వేసి పొంగలైతే చేసుకోవాలి. అమ్మవారిని పూలమాలలతో మల్లెపూలతో శుభ్రంగా అయితే అలంకరించేసాము. రవణక్క ఏ దేవుడికైనా నీట్గా చెట్లు పూలన్నీ కోసి మాలైతే కట్టుద్ది. శుభ్రంగా అమ్మవారిని అయితే నీట్గా అలంకరించేసుకున్నాము. బోనా, ఝాన్సీ, శుభలక్ష్మక్క, కవితక్క మేము అందరం కలిసిమెలిసి ఈరోజు అయితే అమ్మవారికి ఆదివారం రోజు గ్రామ పొంగళ్ళు అయితే పెట్టుకున్నాము. అందరికీ ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రవణక్కది కూడా పొంగైతే వచ్చేసింది. వేప మండలతో పసుపు కుంకుమతో శుభ్రంగా అలంకరించుకున్నాను. ఈ గ్రామ దేవత దేశమ్మ తల్లికి కోడి పొంగళ్ళు, పొట్టేలు, మేకపోతును కూడా దేవుడికైతే పెట్టుకుంటారు. దీపం ధూపం సమర్పయామి. జమి చెట్టుకైతే దీపం కడ్డీలతో అలంకరించేసుకొని పూలన్నీ పెట్టేసాను. అరిటాకులు కోసుకొచ్చుకొని అరిటాకుల్లో అమ్మవారికి నైవేద్యం అయితే వేసుకోవాలి. ఇలాగ ప్రతి సంవత్సరం పైరు పండిన తర్వాత ఊర్లో వాళ్ళంతా కలిసి ఈ అమ్మవారికి అయితే ఇలాగా ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాము. నాదైతే పొంగల్ రెడీ అయిపోయింది. కవితక్క, నేను, శుభలక్ష్మక్క ముగ్గురం పొంగల్ దాబలు తెచ్చి అరిటాకులు తెచ్చి వేసుకొని ముగ్గురం అయితే నైవేద్యం వేసేసాము. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమ, రవిక అంటే చాలా ఇష్టము. తెచ్చిన కుడుల్ని అమ్మవారి మీద పోసేయాలి, అప్పుడు బాగుంటుంది. అందరం అయితే టెంకాయలు కొట్టి సాంబ్రాణి వేసి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాము. ఈ నైవేద్యాన్ని అంతా కలిపి ఒక తాంబూల తట్లు వేసుకొని దారి పొడుగుత ఎవరైతే వస్తారో వాళ్ళకి దునిల్లో పెట్టుకుంటూ ఇంటికైతే వచ్చేస్తాము. ప్రతి ఒక్కరూ అయితే టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము. మా ఊరి గ్రామ దేవత దేశమ్మ తల్లికి వందనాలు. మొత్తానికైతే అందరం పొంగల్ పొంగి చేసి అమ్మవారికి నైవేద్యం వేసేసి దక్షిణ తాంబూలం పెట్టి హారతి అయితే ఇచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.